హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జే కుమారి కేఎన్సి. అందరికీ నమస్కారం అండి. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? సో ఈరోజు మన వీడియో వచ్చేసి రోజ్ హెర్బల్ టీ ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఈ వర్షాలకి ఇలాంటి టీ చేసుకొని తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది. అంతేకాకుండా మనకి ఎన్నో ఆరోగ్యకరమైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయి. ఈ టీని ఎలా చేసుకోవాలో చూద్దాము. వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే ఒక లైక్ నాకు చాలా వాల్యుబుల్ అండి. ఈ టీ ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని ఒక గ్లాస్ మిల్క్ యాడ్ చేసుకోవాలి. ఈ మిల్క్ వాటర్ యాడ్ చేసిన మిల్కేనండి. మనం ఒకవేళ చికెన్ పాలు తీసుకుంటే కనుక దాంట్లోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి ఒక దాల్చిన చెక్క ముక్క, అలాగే ఒక ఇలాచి, సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి రోజ్ పెటల్స్ కూడా వేసుకోవాలి. డైరెక్ట్ రోజ్ ఫ్లవర్ ఉంటుంది కదండి, దాన్ని క్లీన్ చేసి అయినా వేసుకోవచ్చు, లేదంటే ఇలా డ్రై చేసుకున్న రోజ్ పెటల్స్ అయినా వేసుకోవచ్చు. నేను ఇవి క్లీన్ చేసి నీడకే డ్రై చేశాను. నీడలోనే ఎండబెడితే ఈ విధంగా అవుతాయి అన్నమాట, కలర్ చేంజ్ అవ్వకుండా. సో వీటిని నేను యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు వీటిని కూడా వేసుకోవాలి. అలాగే ఇప్పుడు ఇందులోకి టీ పొడి కూడా వేసుకోవాలి. మనం ఏ టీ పొడి యూజ్ చేస్తున్నామో అదే వేసుకోవచ్చు. అలాగే సరిపడా టేస్ట్కి తగ్గట్టు షుగర్ కూడా వేసుకోవాలి. కొంతమంది టీలో ఎక్కువ షుగర్ని ఇష్టపడరు, వాళ్ళు తక్కువ వేసుకోవచ్చు. ఇలాగే ఎక్కువ షుగర్ ఇష్టపడేటోళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, అది మన ఇష్టము. నేనైతే తక్కువగానే వేస్తాను. ఇప్పుడు దీన్ని కాస్త బాయిల్ అవనివ్వాలి. చక్కగా పైకి కిందికి బాగా బాయిల్ అయితే టీ కూడా టేస్టీగా ఉంటుందన్నమాట. ఈరోజు టీ తీసుకోవడం హెల్త్కి చాలా మంచిదండి. మన డైజెస్టివ్ సిస్టమ్ బాగుంటుంది. అలాగే స్కిన్ కూడా చాలా హెల్తీగా ఉంటుందండి. చిన్న చిన్న ఎలర్జీస్ ఏమన్నా ఉంటే కనుక మనం రెగ్యులర్గా తీసుకోవడం వలన తగ్గుతుందన్నమాట. అంతేకాకుండా మన రోగనిరోధక శక్తి కూడా దీంతో ఇంప్రూవ్ అవుతుంది. సో మరి ఇట్లాంటి టీలు మనం అప్పుడప్పుడు హెర్బల్ టీలు చేసుకొని తీసుకుంటే మంచిది. ఇదేనే కాదు, ఏదైనా కూడా హెర్బల్ తులసి టీ కానీ రోజ్ టీ కానీ ఇలా తీసుకుంటే చాలా మంచిదన్నమాట. చూస్తారు కదా టీ అయితే ఎంత చక్కగా బాయిల్ అయిపోతుందో. సో మరి ఈ విధంగా పొంగితే మనకు సరిపోతుంది. రోజ్ పెటల్స్ కలర్ కూడా చేంజ్ అయిపోయింది కదా. ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకుని టీని అయితే సర్వ్ చేసుకోవచ్చు. ఇప్పుడు టీని ఫిల్టర్ చేసుకుందాం. ఎంతో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ టీని ఇలా వర్షాలు పడేటప్పుడు చేసుకుని తాగితే చాలా బాగుంటుందండి. చూసారు కదా ఎంతో టేస్టీగా ఉండే హెర్బల్ రోజ్ టీ ఎలా చేసుకోవాలో. మనకి పాలు ఇవన్నీ ఇష్టం లేదంటే కూడా డికర్షన్లో చక్కగా ఇవన్నీ వేసేసుకొని షుగర్ బదులు హనీ కలుపుకొని తాగితే చాలా బాగుంటుంది. అట్లా కూడా తాగొచ్చు. సో ఆ విధంగా కూడా ట్రై చేయండి. ఇలా చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. చూడండి మరి చక్కటి రోజ్ టీ అయితే రెడీ అయిపోయింది. సో మరి నచ్చితే మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. మన వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తవారు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.